చిన్న యాక్సిడెంట్. ఇవ్వండి. యూ ఆర్ ఈటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం రైట్ ఇడ్లీ? మనోడు ఫస్ట్ టైం తింటుందంట. యూ హ్యావ్ ఇట్ అండ్ టెల్ మీ ద టేస్ట్. ఈ రోజు అయితే మాత్రం డ్రైవ్ సూపర్ ఎంజాయ్ చేసిన నేనైతే. అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అంతా ఖాళీ ఉంది. ఇండియాలోనే అత్యంత పెద్దదైన లాంగెస్ట్ న్యాచురల్ సీ బీచ్లో అయితే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మాత్రం మనం హైదరాబాద్ టు చెన్నై జాగ్వర్లో అయితే మాత్రం జాగ్వర్ ఎఫ్పిఎస్లో అయితే మాత్రం నైట్ డ్రైవ్ చేయబోతున్నాం. సో ఎవరో తెలుసు కదా, నేను అండ్ ఇంకా మీరు తమిళలో చూసినట్టుగానే నా ఇద్దరు బంగ్లాదేశీ ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం. చెన్నైకి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మజ్దాకి చెర్రీతో ఒక చిన్న వర్క్ ఉంది, బైకింగ్కి సంబంధించిన వర్క్, అది కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ అంతే ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయనకి చెన్నై నుంచి బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ అయిన ఢాకాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా ఇక్కడ బోర్ కొడుతుంది. అండ్ చెర్రీ ఒక కొత్త బండి కొన్నాడు, KTM RC8 R8, నాకు కరెక్ట్ మోడల్ పేరు కూడా గుర్తులేదు. నేను అక్కడ పోయి ఆ బండి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకైతే చెప్తా. అండ్ ఓన్లీ ఇండియాలో అట్లాంటి బండ్లు 7 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు క్లియర్గా ఆ బండి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెడతా. మస్తు ఉంటుంది. అంటే బండి గురించి ఒక వీడియో అండ్ బండి రైడ్ చేసేది ఒక వీడియో అనమాట. 2 వీడియోస్ పెడతా, చూడండి, మస్తు ఉంటుంది. KTM లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే దాని పవర్ మామూలుగా లేదు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తోలినా కాకుండా నేను ఎప్పుడు వీడియో పెట్టలే. జస్ట్ ఫస్ట్ గేర్లో నేను నార్మల్గా వెళ్తుంటేనే అది వీలీ అవుతుంది అనమాట. అంత లైట్ వెయిట్ బైక్ అది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 700-650 కిలోమీటర్స్ దాకా ఉంది. ఎందుకంటే చెర్రీ వాళ్ళ ఇల్లు తెలుసు కదా, కొంచెం చెన్నైలో ఊరవుతలు ఉంటుంది, అటు సైడ్ వెళ్ళడానికి బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగానే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఉన్న ఈ జాగ్వర్కి మన బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అనమాట. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అని చెప్పేసి వార్నింగ్ వస్తుంది. ఇట్లాంటి పెద్ద కార్లలో ఏంటంటే ఇంకొక 30% ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్ అనగా ఇట్లా వార్నింగ్ చూపించడం మొదలవుతుంది. 30 25 20. సో ఈజీగా చెన్నై వరకే తెలిపోతుంది. అక్కడ నేను బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసేస్తా, అంతే. సో ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కానీ ఏమైనా ఉంటే మాత్రం నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మంచి ఇడ్లీ బండ్లు, దోశ బండ్లు ఉంటాయి కదా వీళ్ళకి. ఆయనలో ఒక ఆయనకి ఇడ్లీ అంటే ఏందో కూడా తెలియదంట. ఇడ్లీ తినిపించి ఆ టేస్ట్ ఎట్లుందనేది మీకు కొంచెం సేపు అయినాక చూపిస్తా. సో మధ్యలోనే ఎక్కడైతే వ్లాగ్ చేయను, అవుటర్ రింగ్ రోడ్ దిగినాక లేదా రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత అయినా సరే నేను వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఇదే రోడ్లో వ్లాగ్ చేసి నాకే చిరాకు పుడుతుంది. ఎందుకంటే అది మా ఊరు వెళ్ళే రోడ్డే కదా, అందుకని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను స్పోర్ట్స్కి అండ్ స్లాట్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. వాటి గురించి నాకు చాలా నాలెడ్జ్ ఉంది. అందుకే నేను ఎప్పుడూ నా నాలెడ్జ్ని యూజ్ చేసి ప్రాఫిట్ సంపాదించే వేస్ని ఎత్తుకుతూ ఉంటా. ఇందుకోసమే నేను రిలయబుల్ అయిన 1xBet ని మీకు రికమెండ్ చేస్తాను. వాళ్ళకి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది అండ్ అంతే అన్ని కన్వీనియంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, ఇంటర్ఫేస్, ఫండ్స్ ఎక్సెట్రా. 1x యాప్ లో మీరు స్పోర్ట్స్ పైన, స్లాట్స్ పైన, డిఫరెంట్ క్యాసినో గేమ్స్ పైన బెట్ చేయొచ్చు. ఈ గేమ్స్ లో అందరూ మాట్లాడి చాలా పాపులర్ అయిన, ఎంతో మందికి ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చిన క్రాష్ గేమ్ కూడా ఉంది. మీరు గెలిచిన మనీ మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్లో నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. UPI, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ పేటిఎం ఎట్సెట్రా. ఇంకో విషయం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, నా ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు మీ ఫస్ట్ డిపాజిట్ పైన 100% బోనస్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ ప్రోమో కోడ్స్ అయితే మాత్రం నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినా, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. సో ఓకే, ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఎక్కడ ఇది చౌటుప్పల్ దగ్గర దాకా వచ్చేసినాం అనమాట. ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది కదా ఈ రోడ్లో, అది క్రాస్ చేసేసుకొని ఇక్కడ ఆన్ చేసిన నేత కెమెరా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగినాం అంటే ఏం లేదు, మన కార్లో అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపించేస్తున్నా. నాకు తెలిసి ఒక 4,500 అట్లా పట్టచ్చు. ఇప్పుడు 3,000 రూపాయల దగ్గర దాకా పట్టింది. ఈ కార్లో ఉన్న ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా పెట్రోల్ కొట్టేటోళ్ళకి చిరాకు పుడుతుంది. నేను చూపిస్తానండి, అట్లా మెల్లిగా చిన్నగా కొట్టాలి. పొగొస్తుంది. ఏం పేరు మీ పేరు? సత్తయ్య. ఏ ఊరు మీది? ఇది చౌటుప్పల్ ముందు కదా, ఇంకా దాటినావా? టోల్ గేట్ దాటినాం. అరే ఏంటి ఆ టోల్ గేట్ అవుతలా? చౌటుప్పల్ టోల్ గేట్ అవుతలా నాకు గుర్తులేదు. నేనే ఇప్పుడుదా కారు తోలుకుంటూ వచ్చినా, నేను మర్చిపోయినా. సో మన దగ్గర ఇప్పుడు డీజిల్ అయితే మాత్రం 95.82 పైస్ ఉంది. అండ్ ఆంధ్రాలో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక 3-4 రూపీస్ ఏమో. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆంధ్రాలో తగ్గిందా పెరిగిందా అనే విషయం అయితే ఇంకా నాకు తెలియదు. తమిళనాడులో దీనికన్నా ఒక 2-3 రూపీస్ తక్కువ ఉంటుందని అనుకుంటున్నా, తెలంగాణ కన్నా. సో ఇది HP పెట్రోల్ పంప్, ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. చూస్తూ వస్తున్నా. అండ్ నార్కెట్పల్లి దగ్గర మనం డైవర్షన్ తీసుకోవాలి. నార్కెట్పల్లి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, ఇడ్లీ, దోశ అన్నీ మంచి కడుపు నిండా తినేసి ఇంక వెళ్ళిపోతాం. అదే మా డిన్నర్ అనుకోండి. ఇంకా కార్ అయితే నేను నిన్ననే కడిగించిన, మొత్తం దుమ్ము అయిపోయింది అసలు. అసలు ఎందుకు ఇంత దుమ్ము పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదో చూడండి, ఇదో దీనిపైన ఫుల్ దుమ్ము అసలు. ఇక్కడ కూడా చూసారు కదా, మొత్తం
ఫుల్ దుమ్ము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జాగ్వర్ లోగో ఉంది చూసారు కదా, ఇది చేంజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చే 2025 నుంచి జాగ్వర్ వచ్చేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వాళ్ళు డీజిల్ కార్స్ కానీ పెట్రోల్ కార్స్ కానీ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్. ఈ జాగ్వర్ లోగో ఉంది కదా, ఇది కూడా చేంజ్ చేసేసారు. నాకైతే ఇక అస్సలు నచ్చలేదు. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే జాగ్వర్ ఇంకా ఇదే ఇయర్ 2024 మోడలే తీసుకోవాలా లాస్ట్. ఇంకా కానీ ప్రొడక్షన్ ఆగిపోతుంది కాబట్టి ఎవరు తీసుకోరు, డేర్ చేయరు. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ అన్నీ దొరకవు కదా, మళ్ళీ తలకాయ నొప్పి అవుతుందని చెప్పేసి. ఓరి నాయన, అసలు ఈ విజయవాడ హైవే అంటేనే చాలామంది భయపడతారు. ఎందుకో తెలుసా, ఈ ట్రాఫిక్ ఎప్పుడు చూడండి ఉంటూనే ఉంటుంది. ఎవరు ఆయనకు చూస్తున్నారు కదా, మన హైదరాబాద్ దాటి సిటీ సెంటర్ నుంచి కరెక్ట్గా ఇప్పటికీ ఒక 90 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ దగ్గర దాకా వచ్చిన నా రూమ్ దగ్గర నుంచి. అయినా చూడండి ఇట్టనే ఉంటుంది. ఇంకా మన నార్కెట్పల్లి దాటినాక కొంచెం ఫ్రీ ఉంటుంది. నార్కెట్పల్లి నుంచి కోదాడ వరకు కొంచెం ఫ్రీ. ఎందుకంటే నార్కెట్పల్లి ఇలా చెన్నై వేయడానికి కట్ అయితే కదా, ఆడ కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఎంత అయింది, 5,000 దగ్గర దాకా పడుతుంది. 50 లీటర్స్ దగ్గర. ఓకే 4,720. 4720 49.26 లీటర్స్ పట్టింది. దగ్గర 50 లీటర్స్. మన రైడ్లో ఇది ఫస్ట్ బ్రేక్ అనమాట, ఫుడ్ బ్రేక్. దాని తర్వాత ఒక 2 ఛాయ్ బ్రేక్లు అయినా ఉంటాయి, ఎందుకంటే మొత్తం నైట్ రైడే కాబట్టి. ఇక్కడ నార్కెట్పల్లికి దగ్గరలో, అంటే మన డైవర్షన్ తీసుకున్న ఒక 5-10 కిలోమీటర్స్ ముందు ఇక్కడ ఒక బండి కనిపించింది సైడ్లో. ఇక్కడ ఆగిన అంటే మహాప్రసాదం అంట. నాకు తెలిసి ఇక్కడికి అయ్యప్ప స్వాములు తినే హోటల్స్ అనుకుంటా. ఇది ప్యూర్ వెజ్. సో ఇప్పుడైతే మేము 3 ప్లేట్ల ఇడ్లీ చెప్పిన నేను. అండ్ ఇక్కడ మెనూ ఉంది, చూపిస్తూ ఉండండి. ఇక్కడ మెనూ చూసారు కదా, వాళ్ళకైతే ఇడ్లీ తినిపిద్దాం అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఇడ్లీ తినలేదంట. అండ్ అది అయిపోయాక మసాలా దోశ ఏదో ఒకటి ఇక్కడ చూడండి తిని ఇక్కడే పెట్టిపోయారు. ఇంకా క్లీన్ కూడా చేయలేదు, వెయిటింగ్. నాకైతే పిచ్చగా ఆకలిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్స్ ఏందో కానీ ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి. మొన్న నేను కింద పడేసుకుంటే ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చిపోయింది నాకు. ఇది ఎయిర్పోర్ట్స్ కేసే పడేసుకున్నాను నేను. ఓకే టాకా మన వేడి ఇడ్లీ అయితే వచ్చేసింది. ఇడ్లీ విత్ టమాటా చట్నీ అండ్ అల్లం చట్నీ. బ్రో, యూ ఆర్ ఈటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం రైట్ ఇడ్లీ? మనోడు ఫస్ట్ టైం తింటున్నంట. యూ హ్యావ్ ఇట్ అండ్ టెల్ మీ ద టేస్ట్. Drink some water. Yeah, okay. You put some more and try this one. Mazdak bro, I think he ate so many times idli. You ate so many times idli, right? Not really. Not in this way. Good. Good. Pure veg hotel కాబట్టి మంచిగా ఉంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు అక్కడ ఇడ్లీ తిన్న తర్వాత అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం. ఇడ్లీ తర్వాత దోశ కూడా తిన్నారు. దోశ మంచిగా నచ్చిందంట. అండ్ నెక్స్ట్ నా మొహం మీద చూడండి, ఒక్కొక్కసారి సడన్గా లైటింగ్ వస్తుంది, మళ్ళీ లైటింగ్ పోతుంది. దానికి ఏంటంటే రీజన్ ఎదురుగా వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, దగ్గరకు వచ్చినప్పుడు లైట్ ఎక్కువ అయిపోతుంది. ఏం వెహికల్స్ రాలేదంటే కొంచెం చీకటి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మేమైతే నల్గొండ ఎప్పుడు దాటేసినాం. మిర్యాలగూడకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అట్లా ఉన్నా అనుకుంటా. అండ్ నేను దీనికి సంబంధించిన అన్ని మొత్తం స్టోరీస్ అన్నీ పెడుతూనే ఉన్నా. ఇన్ కేస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కలుస్తారేమో అని చెప్పేసి. మ్యాక్సిమం అంటే మధ్యలో టోల్ గేట్స్ వస్తాయి, నేను ఎక్కడి నుంచి పోతున్నానో నాకు తెలియదు కదా. మధ్యలో ఇటు సైడ్ అయినా అంటే మ్యాక్సిమం నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరన్నా పాప నైట్ టైంలో వెయిట్ చేస్తూ ఉంటారేమో అని చెప్పేసి లాస్ట్ టోల్ గేట్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ నుంచి వెళ్దామని చెప్పేసి అనుకుంటాను. ఇన్ కేస్ ఎవరైనా వస్తే ఈ టైం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 12:30 ఒకటి అయినట్టుంది. అందరు మంచిగా పడుకొని ఉంటారు. ఖాళీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోడ్. ఇది కుమ్మి పడేయచ్చు, అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. మన విజయవాడ హైవే అంత అయితే ఉండదు, అరాచకం అనుకోండి అది. ఓటర్ రైడ్ నాకేంది రోడ్డు మీద సడన్గా మనిషి ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే అక్కడ ఆపుతా. అండ్ అప్పుడు మా వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. మనమైతే ఇప్పుడే జస్ట్ తెలంగాణది ఆర్టీఓ ఉంటుంది కదా చెక్ పాయింట్, అదైతే దాటేసినాం. ఇవ్వండి కృష్ణ రివర్ అయితే వచ్చేసింది. ఇవ్వండి కరెక్ట్ మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ బ్రిడ్జ్ కరెక్ట్ సగం ఆంధ్రాలో అండ్ సగం తెలంగాణలో ఉంటుంది. బట్ ఏంటంటే చెక్ పోస్టులు కరెక్ట్ బ్రిడ్జ్ల మీద పెట్టలేరు కాబట్టి బ్రిడ్జ్కి అవతల
ఇటు సైడ్ మనోళ్ళు, అటు సైడ్ కూడా మనోళ్ళది. అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మేమైతే పోలీస్ది చెక్ పోస్ట్ దాటేసినాం. ఇంతకుముందు ఏంటంటే ఆపి మందు బాటిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైతే ఏం చెక్ చేయట్లేదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా నేను వెల్కమ్ టు తెలంగాణ, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్తా కదా, చెప్పినప్పుడు అన్న ఆంధ్ర తెలంగాణ అని చెప్పకన్నా మన అందరం ఒకటే తెలుగు వాళ్ళు అని చెప్పేసి చెప్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. అదేదో నేను దగ్గరుండి పట్టుబట్టి మరి ఆంధ్ర తెలంగాణని ఏదో వేరు చేసినట్టు చెప్తారు కొంతమంది. నాకు అదే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అదే చెప్పొచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసి, సార్ మీరు ఆంధ్ర తెలంగాణ అనకండి సార్, తెలంగాణకి కూడా మీరే సీఎం అన్నారు అనుకోండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఊరుకుంటారా? అట్లనే ఇప్పుడు ఇన్కేస్ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వద్దు, ఆంధ్రప్రదేశ్కి కూడా నేనే సీఎం అంటే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు. భాష ఒక్కటే మంది. ఓ ఇక్కడ చూడండి, శ్రీ కాసు బ్రహ్మేందర రెడ్డి ఎక్స్ప్రెస్ వే. సో ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ పోయినామంటే అన్ని రూల్స్, అన్ని రెగ్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. ఇంకా వేరే స్టేట్, అది మనదైనా కూడా, మన భాష మాట్లాడినా కూడా వేరే స్టేట్ అంతే. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వేరే స్టేటే, మనకి ఆంధ్ర వేరే స్టేటే. ఒకప్పుడంతా కలిసి ఉన్నాం. అప్పటి ముచ్చట అప్పటిది, ఇప్పటి ముచ్చట అయితే ఇప్పటిది. అసలు ఇంకా అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారు అంటే ఏదో కొత్త స్టేట్లోకి వచ్చినట్టు నాకైతే అనిపించదు. ఎందుకో తెలుసా, నాకు తెలంగాణ కన్నా ఆంధ్ర నుంచి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నాకెట్లా తెలుసు అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్స్లో చూస్తాను కదా, అట్లా తెలంగాణ వాళ్ళకన్నా కూడా 2 times ఎక్కువ నన్ను, ఎస్పెషల్లీ నా వీడియోస్ కానీ మన మొత్తం ఆంధ్రాలోనే ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర, రాయలసీమ ఈ ఏరియాలో. సో ఇంకా నేనైతే ఒక 1/2 hour అట్లా అయినాక పడుకుందాం అని అనుకుంటున్నాను. కొంచెంసేపు రెస్ట్, 4 గంటలు 3 గంటలు అట్లా. నాకు తెలిసి మేము మంచి స్పీడ్లో అయితే, అంటే స్పీడ్లో అంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నాం. ఇంకొక 2 గంటల్లో లేదా 2.5 గంటల్లో హైవే ఎక్కేస్తాం. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ మనము అద్దంకిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం దూరంలో వెళ్తే మనకి మేదర్మెట్టు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇంకా సూపర్ 6 lane రోడ్ అనమాట. ఎక్కడ నెల్లూరు దగ్గర దాకా అనుకోండి, కొంచెం నెల్లూరు కన్నా ముందు వరకు సూపర్ రోడ్. సో ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ టైం కూడా ఇప్పుడు కరెక్ట్గా 2 అయింది. ఇంకా నాకు ఇక్కడ దాకా అయితే నేనే డ్రైవ్ చేసిన. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక మస్దాక్ బ్రో అయితే డ్రైవ్ చేస్తాడనమాట ఇక్కడి నుంచి. సో ఏదన్నా ఒక టీ షాప్ ఉంటే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక టీ కొట్టేసి, నేను తాగను ఎందుకంటే మళ్ళీ తాగితే నిద్ర రాదు, మనోడికి టీ తాగిపించేసి ఇంకా తోల్పిద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం కాబట్టి మేబీ ఇంకొక 7-8 కల్లా మనమైతే వెళ్ళిపోతాం చెన్నైకి. సో మనోడిని 11ంటికి ఎయిర్పోర్ట్లో దించాలి. 1:30 ఫ్లైట్ అంటే కరెక్ట్గా 11 o'clock కల్లా మనోడిని ఎయిర్పోర్ట్లో దించేస్తే అయిపోతుంది. ఈ రోజు అయితే మాత్రం డ్రైవ్ సూపర్ ఎంజాయ్ చేసిన నేనైతే. అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అంతా ఖాళీ ఉంది. లాస్ట్ టైం అప్పుడు నేను వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పండగల సీజన్ అనమాట, కాబట్టి అంత ట్రాఫిక్ హడావిడి ఉంది. ఇప్పుడు ఏంటంటే సండే, అసలు మొత్తం ఖాళీ రోడ్డు మొత్తం. సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు ఈరోజు డ్రైవ్. నైట్ ఈ ఏరియాలో నైట్ 11 తర్వాత వచ్చినామంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ట్రాఫిక్ ఉండదు, ఏమి ఉండదు. మీరు చూస్తున్నారు కదా ముందు ఇట్ట ఖాళీ ఉంటుంది మొత్తం. సూపర్ హైవే ఇదైతే. అంటే చాలామందికి ఇది కొంచెం నచ్చదు, ఎందుకంటే ఏరియా అంతా డల్ ఉంటుంది, డాబాలు అట్లాంటివి ఎక్కువ ఏమి ఉండదు విజయవాడ హైవేతో కంపేర్ చేస్తే. కానీ నాకైతే మాత్రం మంచిగా ఇష్టం ఇది. ఎవరు మంచిగా సూపర్ వెళ్ళిపోవచ్చు. సో ఓకే, ఇప్పుడైతే ప్రెజెంట్ వాట్ హ్యాపెన్? ఓ నో ప్రాబ్లం బ్రో. ఇక్కడ చూడండి హైలైట్, కార్ పైన పూకేష్ గడి పేరు తల మెరిచిపోతుంది. నేను అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర రాసిన కదా అదే. సో కరెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడైతే మనం మేదర్ మెట్ల దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినామంటే సగం డిస్టెన్స్ వచ్చినాం అన్నట్టే అనుకోండి. ఇంకా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే దారిలో మేబీ ఒక 45% అంటే ఇక సగం డిస్టెన్స్ అనుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేనైతే తాగట్లేదు టీ, వాళ్ళిద్దరు తాగుతారు. బ్రో మస్దాక్ బ్రో, ఆర్డర్ 2 teas ఓన్లీ, ఐ డోంట్ వాంట్ టు డ్రింక్.
రెండే చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను పడుకోవాలనుకుంటున్నా కదా, టీ తాగితే మళ్ళీ పని కాదు మనకి. సో ఇక్కడ ఎప్పుడైతే నేను డైవర్షన్ తీసుకున్నానో అక్కడి నుంచి మొత్తం కూడా అన్ని లారీలు, ఎన్ని 100 లారీలు ఆగుంటాయి మొత్తం ఇక్కడ. ఆ లారీలు అన్నింటినీ క్రాస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నుంచి మొత్తం ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అంతా లారీలే. ఎందుకంటే డైవర్షన్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఆగుతారు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఈ రోడ్లో అయితే మాత్రం కొంచెం బిజీగానే ఉంటుంది ఇది. ఇక్కడ ఏదో కొండ ఉంది, సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది నైట్ టైంలో కూడా. అది అంటే కెమెరాలో కనిపించట్లే అంతగా, మీకు ఇక్కడ కొంచెం షేప్ కనిపిస్తుంది చూస్తారు కదా. ఇది అట్లా కొండ మీద ఒక ఇల్లు కానీ అట్లా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. ఇక్కడ వీళ్ళు టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకైతే స్టార్ట్ అయిపోతాం. ఇదేంటి ఏదో ఫోన్ రింగ్ టోన్ లాగా ఉంది, హారన్ దింది లారీది. ఆల్మోస్ట్ మేబీ ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఉండొచ్చు అంతే. మార్నింగ్ 7-8 కల్లా ఎంత దూరం కుదిరితే అంత దూరం అయితే ఇంక మేము వెళ్ళిపోతాం. టైం ఉందనుకోండి, చెన్నైలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని మనకి ఏమైనా చూడాల్సినవి ఏమైనా ఉన్నాయనుకోండి అవి చూపించేసి వెళ్తాం. అంటే డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి. తర్వాత నేను మస్దాక్ మళ్ళీ చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఎల్లరికం వనక్కం. సో మనం అయితే మాత్రం ఇంకా వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చెన్నై రైల్వే స్టేషన్ మెయిన్గా కనిపిస్తాం. నిద్ర అయితే నాకు ఘోరంగా వచ్చేసింది, మంచిగా పడుకున్నా నేను. ఎక్కడక్కడ మేదరమెట్టు దగ్గర నుంచి మనోడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. అయిపోయింది బ్రో. హియర్ దేర్ ఆర్ సో మెనీ మూవీ షూటింగ్స్ ఆన్ దిస్ బ్రిడ్జ్. అప్పట్లో చాలా మూవీ షూటింగ్స్ అయ్యేదన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే మరీనా బీచ్ దగ్గరికి. విచ్ వన్? This is something, some memorial. Yes. Chief ministers, I guess. I've been through the same route on my bike 2 years ago. మనోడు వచ్చిందనమాట. This is the beach, I guess. This is the beach. But we have to go parking. ఇవ్వండి ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఇట్లాంటి గుర్రాలు చాలా ఉంటాయి అన్నమాట. రైడ్ చేయాలనుకుంటే హార్స్ రైడ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఇండియాలోనే అత్యంత పెద్దదైన లాంగెస్ట్ న్యాచురల్ సీ బీచ్లో అయితే ఉన్నాం, మెరీనా బీచ్. నేను ఇప్పటికీ అంటే వ్లాగ్ చేసుకుంటేనే ఒక 2-3 సార్లు అయితే వచ్చిన. అండ్ ప్రపంచంలో రెండవ అత్యంత పెద్ద లాంగెస్ట్ న్యాచురల్ సీ బీచ్ ఫస్ట్ది వచ్చేసి వీళ్ళ దేశంలోనే ఉంది, బంగ్లాదేశ్లో, కాక్సెస్ బజార్లో. నేనైతే లాస్ట్ టైం బంగ్లాదేశ్ పోయినప్పుడు పోదాం అనుకున్న ఏరియాకి, కానీ ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు. So this time you need to go and visit the Yes. side. Must. Yeah, bro. This time it wasn't possible. Your hometown, right? Yes, my hometown. Yeah. It will be same like this, bro, or? Not like this. Like there are so many stalls here, right? Yeah. So in the beach side, it's not like that. Not so many. Only in some specific parts. Okay. Otherwise, it's mostly like just the beach. Okay. And How long the beach will be? the beach is probably 120 kilometers. 120 kilometers. సో వీళ్ళు అది చెప్పాను కదా అత్యంత పెద్దదని, అది 120 కిలోమీటర్లు ఉంటుందంట. అంత పెద్ద బీచ్ అది బంగ్లాదేశ్లో ఉంది. ఈసారి నేను మీకు వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇంకా మనం ఈ బీచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇది ఇండియాలో అత్యంత పెద్దది అండ్ ప్రపంచంలో రెండవది. ఎంత పెద్దగా ఉంటుందంటే అసలుకి మీరు చూడండి. ఓ దేవుడా, చాలా చాలా పెద్దది. Bro, why Cox's Bazar is like called as the longest natural sea beach? I don't know, bro. It's because it's uninterrupted. That means completely sand. There are many more long beaches actually in the world, but Okay. they have interruptions. Like the stones. Like, stones or maybe trees. the mountain Okay. or something is coming. So the sand is not Okay. fully covered Yes. alongside the beach. So in that sense only Cox's Bazar has 120 kilometers of uninterrupted natural sea beach. Okay. And also the second position is basically the Marina Beach. That is holding the second position. ఇవన్నీ ఇక్కడ మనకి ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది కదా, అప్పుడప్పుడు చెన్నై మ్యాచెస్ జరుగుతాయి చూసారు కదా, ఆ స్టేడియం దీని వెనకనే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా ఇక్కడ నుంచి. ఇందాక నేను చూసిన చపక్ స్టేడియం చాలా ఫేమస్. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు ఉండరు, నైట్ టైం అయితే మొత్తం అంతా రచ్చ. సాయంత్రం పోయినా ఇక గుర్రాలు ఎక్కండి సార్, ఒక రౌండ్ తిప్పుతాం అది ఇది అని చెప్పి సాగుకొడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మేమైతే మెరీనా బీచ్ దగ్గరకు వచ్చేసినాం. వీళ్ళు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతారు. దిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఎవడో చూడండి, చింటుగాడు ఎట్లా అనుకుంటాం మంచిగా ఆరామ్సే ముడుచుకొని పడుకున్నాడు. బాబాయ్ ఎవరు నైట్ డ్యూటీ ఇంకా దిగినట్లేడు.
అయ్యో వాళ్ళు ఎవరో ఇక్కడ చెప్పులలో ఫోన్ పెట్టి వీడియో తీసుకుంటారు వాళ్ళు. ఏందబ్బా ఇంత యాక్టివ్గా ఉన్నారు అని అనుకున్నా. ఓహో వీడియో ఉంది కాబట్టి మంచి యాక్టివ్ అయిపోయారేమో అనుకున్నాను మళ్ళీ. అమ్మ ఇంత ఉదయాన్నే కూడా జనాలు ఉన్నారు. అగో గుర్రాలు చూడండి స్టార్ట్ అయిపోయారు అప్పుడే అక్కడ. ఇక చిన్నగా మెల్లమెల్లగా జనాలు స్టార్ట్ అవుతూ ఉంటారు. ఓకే ఇప్పుడు బీచ్ దగ్గర నుంచి అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని బీచ్ దగ్గర పోయినామంటే ఏం లేదు. ఇక జుట్టు అంతా ఎట్లా చిక్కులు అయిపోతుంది. ఫేస్ అంతా ఏదో ఆయిలీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మేమైతే ఇక్కడ సరవణ భవన్ తెలుసు కదా మీకు. సో తమిళనాడులో అండ్ చెన్నైలో బాగా ఫేమస్ వెజ్ రెస్టారెంట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరికి నేను అది తినిపిద్దానికి అయితే వచ్చేసిన ఏంటంటే మినీ టిఫిన్. ఇక్కడ పొంగల్, సాంబారు ఇవన్నీ ఉంటాయి కదా, ఇది మొత్తం టేస్ట్ చేపిద్దామని చెప్పేసి వచ్చేసిన. యాక్చువల్లీ మాకు అంత ఆకలి అవ్వట్లేదు. బట్ ఏంటంటే ఇంకా ఇదొకటి ఒక 30 minutes మాకు కొంచెం డిలే పడుతుంది అనమాట నెక్స్ట్ మేము వెళ్ళబోయే వర్క్ దగ్గరికి. సో అందుకని చెప్పేసి ఆ 30 minutes ఇక్కడ తిని కవర్ చేసేద్దాం, అయిపోతుంది, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. ఎందుకంటే మనం 11 కల్లా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసేయాలి. ఎందుకంటే 1:20కి ఏమో ఫ్లైట్ ఉంది. షార్ప్ 11 కల్లా మనోడు అక్కడ ఉండడం బెటర్. సో ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ తిన్న తర్వాత చెర్రీ షాప్కి వెళ్ళేసి అక్కడ బైక్ కలెక్షన్ ఉన్నాయి కదా కొన్ని చెర్రీ బైక్స్, అదే ఆ KTM కానీ ఇంకా ZX10 వీళ్ళందరూ ఎప్పుడు చూడలేదన్నమాట బైక్స్. అందుకని చూపించేసి అక్కడ కుదిరితే టెస్ట్ రైడ్ చేయించేసి దాని తర్వాత అక్కడి నుంచి నేనైతే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికైతే ప్లాన్ ఇదే. ఇప్పుడైతే నేను ఇక్కడ 3 మినీ టిఫిన్స్ ఆర్డర్ చేసిన. దోశ, ఇడ్లీ, వడ ఇవి వస్తాయి. చూపిస్తా వచ్చినాక మీకు. బాగుంటుంది అంటే అన్నీ తిన్నట్టుంటుంది, కడుపు నిన్నట్టుంటుంది మంచిగా. ఓకే ఇదే అనమాట మనం ఆర్డర్ చేసుకున్న మినీ టిఫిన్స్ అయితే మాత్రం. దిస్ ఇస్ లైక్ వెరీ ఫేమస్. సో ఇప్పుడు ఇంకా మన వాళ్ళు అయితే ఇది కుమ్మేస్తారనమాట. అంతే నేను కూడా చూడండి సాంబార్ ఇడ్లీలు, చిన్న ఇడ్లీలు, మినీ ఇడ్లీ లేదా బుల్లెట్ ఇడ్లీ అని కూడా అంటారు దీన్ని. మిల్లెట్ కాదు బుల్లెట్, అది చిన్నగా ఉంటుంది కాబట్టి మేబీ బుల్లెట్ సైజ్లో ఉంటుందని బుల్లెట్ ఇడ్లీ అని పెట్టారేమో తెలియదు. బుల్లెట్ షేప్లో ఉండదు, లైక్ బుల్లెట్ సైజ్లో ఉంటుంది. అండ్ వడ, సాంబార్, పొంగల్, కేసరి అంతే డన్. వడ. You know vada, no? Yeah, I think we have this in Bangladesh also. Okay, and Sweet. Is it sweet? no, not sweet one. Okay. And dosha. Dosa. This is pongal. This is famous here in Tamil Nadu. And this is sweet. Sweet. Okay. And that is idli, mini idlis, bullet idlis. And these And are this like is sambar and chutneys. That's it. No, you have to take this with this one. Like this? Good. Now the taste is better. You can also take with sambar also and this one also. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చినామో చూడండి, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడికి రాగానే చెర్రీ షాప్ దగ్గరికి కూడా వెళ్ళేసి సో అక్కడ మొత్తం బైక్స్ అన్నీ చూపించేసిన. అండ్ ఇంకా మెహదీ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. చెర్రీ ఇప్పుడు ఇలా మొత్తం 3 టర్మినల్ ఉన్నాయా, 4? 3 నా లోపల థియేటర్ అన్న వచ్చింది. రైట్ సైడ్ ఏరో హబ్లోనా? ఏరో హబ్ లోపల థియేటరు, మెట్రో. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండిగోలో ఆపాలి. T2 ఇంటర్నేషనల్ కదా, సో ముందరికి వెళ్ళాలి. బంగ్లాదేశ్ నాన్ లగేజ్ ఇల్లే ఒక పర్సన్ దా మేము మాకు ఏదైనా ఇవ్వండి, మేము తీసుకొని పోతాం బ్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. బ్రో బాయ్. థ్యాంక్ యూ బ్రో, నైస్ మీటింగ్ యూ. మై నేమ్ ఇస్ మేహదీ. సరే While leaving, he's telling all. You can ask his name after 24 hours. Bro, you better go. Yes. Yeah, go. Getting late. Okay, bye. Safe journey. Yeah. Bye, bro. థ్యాంక్ యూ. Yeah, bye. బాయ్ బ్రో. ప్లీజ్ కమ్ టు బంగ్లాదేశ్. Yeah, sure. আমি দাওয়াত দিয়ে রাখলাম. I have visa, I'll come bro. Yeah, it's expired. ఎక్స్పైర్ అయిపోయిందా? మనది ఎప్పుడు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయి కూడా 1.5 సంవత్సరం అయింది. అన్న ఇంటర్నేషనల్ టెర్మినల్. సో ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ మన కార్కి ఒక చిన్న స్క్రాచ్ పడ్డది, చిన్న యాక్సిడెంట్. ఇవ్వండి. అదే బ్రో Polish. యా పాలిష్. It will go. పాలిష్. And this మన షాప్కి వెళ్ళి పాలిష్ చేసుకుంటే అయిపోద్ది. ఒకటి కొంచెం little bit of dent. Yeah, but yeah. it's not No. that big. Dent paint is ఇది వచ్చిందేమో అనుకున్నాను. ఇది వచ్చిందంటే వాడు ఏం తెలియదు, ₹1,00,000 అడుగుతున్నాడు. ఇది ఒక్కటి రాకుండా ఉంటే చాలు బయటికి. ఏదో ఒక చిన్నది, ఏదో ఒక ఐరన్ ఉంటుంది కదా, టాటా వేసింది, దాని తగిలింది లైట్గా. ఓకే లెట్స్ గో బ్రో. సో ఇప్పుడు D7లో మనోడైతే వెళ్ళిపోయింది. బ్రో వెరీ సీ ఈవెంట్. ఓకే This is there. యా.
ఓకే లెట్స్ గో. సో ఇక్కడ బ్రిటిష్ ఎయిర్వేస్, ఇండిగో అన్ని, కువైట్ ఎయిర్వేస్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెర్రీ షాప్లో అయితే మనకి ఇందాక యాక్సిడెంట్ అయింది కదా, ఇక్కడ చెన్నైలో యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, దానికి ఇక్కడ పాలిషింగ్ అయితే పెట్టిస్తున్నాం. సో మీకు ఇక్కడ సైడ్ నేను చూపిస్తానండి. సో ఆల్మోస్ట్ కింద 2 గీతలు పడ్డాయి కదా, ఒక గీత అయితే పోయింది, ఇంకొక పైన గీత మాత్రమే ఉంది. ఎంత ఇది. ఓకే చూసారు కదా, అట్లా క్రీమ్ వేసేసి ఇక్కడ ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్తో మొత్తం కొట్టేస్తున్నారు అనమాట. ఇంత పౌడర్ లాగా ఉంది, క్రీమ్ లాగా ఉంది. సో ఇంకా ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోతుంది అనుకోండి. వర్క్ డన్ బై చెర్రీ బ్లాగ్స్ గరాజ్ ఫర్ ఫ్రీ. సో ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకుని అయితే రూమ్కి వచ్చినాం. ఇట్లా రూమ్కి వచ్చినామో లేదో ఫుల్ వర్షం అనమాట, ఘోరాతి ఘోరమైన వర్షం పడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉండండి. సో ఇది బోట్ అనమాట, డెకత్లాన్లో కొన్న బోట్ రివర్స్ పెట్టినాం. సో ఈ బోట్ పైన నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, ఫ్రెష్ వర్షం నీళ్ళు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎంత వర్షం పడ్డది ఏంది అనేది. అండ్ అంతే ఇక్కడ సైక్లోన్ అలర్ట్ కూడా అయితే వచ్చేసింది అనమాట. మనం ఇట్లా అడుగు పెట్టినామో లేదో సైక్లోన్ అలర్ట్, లేదా సైక్లోన్ అలర్ట్ వచ్చే టైంకి మనం వచ్చినామేమో. సో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో రేపు వచ్చే వీడియోలో అయితే మాత్రం ఇక్కడ కొన్ని బైక్స్ రైడ్ చేసేది చూపిద్దామని అనుకుంటున్నా. ఇంకైతే ప్రస్తుతానికైతే ఏం తెలియదు, ఇంకా రేపటికి ప్లాన్స్ ఏమున్నాయి ఏంటనేది రేపు వచ్చే వర్షాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చూస్తూనండి, నెక్స్ట్ ఏ వ్లాగ్ రాబోతుంది అనేది మీకైతే స్టోరీస్లో తెలుస్తుంది. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం ఇదే మన ఇన్స్టాగ్రామ్ ఐడి, వెళ్ళి ఫాలో అవ్వండి.